ఈ పెళ్లి తంతు గురించి ప్రపంచం మొత్తం తెలియాలి, అది దేవుడు కోరుకుంటున్నాడు. ఈ పెళ్లి తంతు భవిష్యత్తులో జరిగే ఈ వివాహ మహోత్సవం గురించి ప్రతి ఒక్కరికి తెలియాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందరిని పిలువనంపించండి. అసలు విషయం ఏంటంటే ఇప్పుడు చెప్పండి, పెండ్లి కుమారుడు అంతఃపురములో నుండి పెండ్లి కుమార్తె గదిలో నుండి రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. పెండ్లి కుమారుడు ఎక్కడి నుంచి రావాలంట? అంతఃపురంలో నుంచి రావాలంట. ఇక్కడ పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ఇద్దరు కనపడుతున్నారు మనకి. పెండ్లి కుమారుడేమో అంతఃపురంలో నుంచి రావాలి. అంతఃపురం అంటే పరలోక పట్టణం అంటే గుర్తుపెట్టుకోండి. పరలోక పట్టణంలో దేవుడు ఉండేటటువంటి స్థలం. అక్కడ యేసయ్య ఉంటాడు. పరలోక పట్టణంలో తండ్రి కుడిపార్శ్వాన ఆయన కూర్చొని ఉంటాడు. ఆయన పెండ్లి కుమారుడు. ఆయన పరలోక పట్టణంలో నుంచి వస్తాడు, అంతఃపురంలో నుంచి వస్తాడు. ఇప్పుడు పెండ్లి కుమార్తె ఎక్కడి నుంచి రావాలంట? ఎక్కడి నుంచి రావాలని ఉంది అక్కడ? గదిలో నుండి రావాలి. ఏమి గది ఇది? ఎక్కడుంది ఈ గది? ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మీకు చాలామందికి పెళ్ళిళ్ళు తెలుసు, పెళ్ళిళ్ళు చేసి ఉంటారు. ఇప్పుడు చీరాల్లో పెండ్లి కుమారుడు ఉన్నాడు అనుకోండి, పక్క ఊర్లో అడుసుమల్లిలో పెండ్లి కూతురు ఉందనుకోండి. అడుసుమల్లి నుంచి పెండ్లి కూతురు ఎక్కడికి రావాలి? పెండ్లి జరిగే వరుడు దగ్గరికి రావాలి. వరుడు దగ్గరికి ఇక్కడికి వచ్చిన తర్వాత, చీరాలు వచ్చిన తర్వాత, చీరాల్లో పెండ్లి కుమార్తెకు ఒక గది ఇస్తారు. ఈ గదిని ఏమంటారు? బాగా చెప్పారు, విడిది గది అంటారు. ఎందుకు ఈ విడిది గది ఇస్తారు అంటే, పెండ్లి కుమార్తె సిద్ధం అవ్వాలి. పెండ్లి కుమారుడు రెడీ అయిపోయి పెండ్లి దగ్గర ఉంటాడు సిద్ధపడి. ఇక్కడ పెండ్లి కుమార్తె గది ఇస్తారు, విడిది గది. ఆ విడిది గదిలో పెండ్లి కుమార్తె ఏం చేయాలి? సిద్ధపడాలి, రెడీ అవ్వాలి. అమ్మాయి రెడీ అయ్యి బయటకు వస్తే ఈ అమ్మాయిని తీసుకెళ్ళి పెండ్లి కుమారుడు పక్కన నుంచోబెడతారు. ఆ తర్వాత పెండ్లి కుమారుడికి పెండ్లి కుమార్తెకి పెళ్లి జరుగుద్ది. విషయం తెలుసు కదా మీకు. ఇప్పుడు విడిది గదిలోనికి పెండ్లి కుమార్తెను పంపించిన తర్వాత ఈ అమ్మాయి రెడీ అవ్వకుండా అలాగే చింపిరి జుట్టు వేసుకొని పుసులు కళ్ళుతో పాచి నోటితో బయటకు వచ్చిందనుకో, పెండ్లి కుమారుడు చేసుకుంటాడా? పరిగెత్తుతాడు దెబ్బకి. అవునా కదా చెప్పండి. ఈ అమ్మాయిని ఎక్కడ తీసుకొచ్చారా బాబు? పాచి నోరు పెట్టుకొని, పుసులు కళ్ళు పెట్టుకొని, చింపిరి జుట్టు వేసుకొని, తల దవ్వకుండా, మొహం కడుక్కోకుండా, పౌడర్ కొట్టుకోకుండా, రెడీ అవ్వకుండా ఈ అమ్మాయి ఏంద్ర ఎట్టొచ్చిందని పరుగో పెండ్లి కుమారుడు వెనక్కి కూడా చూడ్డు. అవునా కదా చెప్పండి. అంతవరకు వచ్చినా, అంతవరకు మాట్లాడినా, అంతవరకు సిద్ధపడ్డా, ఇక ఆ టైంలో అమ్మాయి యొక్క అలంకరణ చూసి పెండ్లి కుమారుడు ఏమైపోతాడు? పరిగెత్తి వెళ్ళిపోతాడు. అవునా కదా. పెండ్లి కుమార్తె ఏం చేయాలి? విడిది గదిలోకి వెళ్ళినప్పుడు ఏం చేయాలండి? రెడీ అయ్యి సిద్ధపడి రావాలి. సిద్ధపడకపోతే పెండ్లి జరగదు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో ఈ పెండ్లి తంతు? స్తోత్రం చెప్పండి. ఇప్పుడు పెండ్లి కుమారుడు అంతఃపురంలో నుంచి బయలుదేరతాడు. అంటే పరలోక పట్టణంలో నుంచి యేసయ్య బయలుదేరతాడు, వస్తాడు. ఇక్కడ గదిలో ఉన్నటువంటి ఏంటి గది? సిద్ధపడే గది. ఏంటి గది? విడిది గది. అంటే పెండ్లి కుమార్తె సిద్ధపడే గది. ఇప్పుడు ఇంతకీ సిద్ధపడే గది మనకి ఏంటి ఈ భూమి మీద అంటే? ప్రార్థనా మందిరము. దేవునికి స్తోత్రం. ఈ మందిరమే గది, దేవుడు మనకిచ్చిన గది, విడిది గది. ఇక్కడ మనం సిద్ధపడాలి. ఎక్కడ సిద్ధపడాలి? దేవుని చెప్పండి, దేవుని మందిరంలో మనం సిద్ధపడాలి. ఇదే విడిది గది, మనకు దేవుడిచ్చిన గది అన్నమాట. ఈ గదిలో సిద్ధపడమని ఇచ్చాడు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క మందిరం, ఒక్కొక్క సేవకుని నిలబెట్టి ఆ సేవకులను వాడుకుంటా మందిరం ఏర్పాటు చేసి, సంఘం ఏర్పాటు చేసి, మిమ్మల్ని అందరినీ పిలుచుకొచ్చి మీకు అందరికీ సువార్త చెప్పి మిమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తూ ఇదిగో ఈ విధంగా మనల్ని అందరినీ నడిపిస్తున్నాడు ఆయన. దేవునికి స్తోత్రం. ఎందుకంటే రేపు మనతో వివాహం చేసుకోవాలని ఆయన కోరిక, మనతో పెండ్లి చేసుకోవాలని ఆయన కోరిక. అందుకోసం మనకి విడిది గదులు ఇస్తున్నాడు ఇక్కడ ఈ భూమి మీద. దేవుని మందిరాలు ఇస్తున్నాడు. దేవుని సేవకులను అక్కడక్కడ ఆయన పిలుచుకొని నిలబెట్టుకొని వాడుకుంటున్నాడు. ఎవరి శక్తి ద్వారానో, ఎవరి బలం ద్వారానో ఎవరు కూడా దేవుని సేవ చేయలేరండి. దేవుని సేవ చేయాలంటే దేవుని కృప ఉండాలి వాళ్ళకి. ఇక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడ ఒక సేవకుడు ఉన్నాడు, అక్కడ ఒక సేవకుడు, అక్కడ ఒక సేవకుడు. ఒక్కొక్క సేవకుడు ఒక్కొక్క దగ్గర పొలం దున్నుతున్నారు, ఆత్మలను పట్టుకుంటున్నారు. రేపు యేసయ్యతో పెళ్లి చేపియాలా.
రేపు యేసయ్యతో వివాహం జరగాలి అని చెప్పేసి ఆ సేవకులు కష్టపడి అక్కడ మందిరాలు కట్టి, విడిది గదులు కట్టి, దేవుని కృపను పొందుకొని ఈ విధంగా సేవ చేస్తా ముందుకెళ్తున్నారు. స్తోత్రం చెప్పండి. దేవుని మందిరం విడిది గది, ఇది సిద్ధపడే గది, పెండ్లి కుమార్తె సిద్ధపడే గది. అందుకే మందిరాలకు రమ్మనేది. మందిరములోనే మనం సిద్ధపడతాం, బయట సిద్ధపడలేం. మందిరం విడిది గదిలోనే. పెండ్లి కుమార్తె ఎక్కడ పడితే అక్కడ సిద్ధపడదు. ఎక్కడ సిద్ధపడాలి? విడిది గది చక్కగా మంచిగా ఇవ్వాలి పెండ్లి కుమార్తెకి. అది పెండ్లి కుమారుడి యొక్క బాధ్యత, పెండ్లి కుమారుడికి సంబంధించిన వాళ్ళ బాధ్యత అన్నమాట. మంచి విడిది గది ఇవ్వాలి పెండ్లి కుమార్తెకి, ఆమె సిద్ధపడటానికి. దేవుడు కూడా మందిరాలు ఇస్తున్నాడు, విడిది గదులు ఇస్తున్నాడు సిద్ధపడటానికి. రైట్, మంచిది. ఇప్పుడు విడిది గదిలోకి వెళ్ళగానే పెండ్లి కుమార్తె సిద్ధపడటానికి కావలసిన మొట్టమొదటి వస్తువు ఏంది చెప్పండి? పెండ్లి కుమార్తె విడిది గదిలోనికి వెళ్ళగానే ఆమెకు కావలసిన మొట్టమొదటి వస్తువు వస్త్రాలా? రైట్. ఇంకా ఎవరో చెప్పారండి, అద్దం. ఎవరు చెప్పారు? అసలు ముందు తను చూసుకుంటే కదా ఎలా సిద్ధపడాలో ఆమెకి అర్థమయ్యేది, అవునా కదా? ముందు అద్దం ఉంటే ఆమె కింద నుంచి పైదాకా ఆమె ఎలా ఉందో, అందుకని ఒక నిలువుట అద్దం పెడతారు విడిది గదిలో, ఒక అద్దం ఉంచుతారు విడిది గదిలో, తప్పకుండా ఉండాలి. లేకపోతే పెళ్లి కుమార్తె ఎలా సిద్ధపడిద్ది, ఆమె ఎలా ఉందో, జుట్టు ఎలా ఉందో, ముక్కు ఎలా ఉందో, మూతి ఎలా ఉందో, వేసుకున్న వస్త్రాలు ఎలా ఉన్నాయో, కట్టుకున్న వస్త్రధారణ ఎలా ఉందో, ఇదంతా తెలియాలంటే అద్దం ఉండాలి కదా. అద్దం కనపడాలి, అద్దం ముందు నిలబడితేనే. దేవునికి స్తోత్రం. విడిది గదిలో అద్దము చాలా ప్రాముఖ్యము పెండ్లి కుమార్తె సిద్ధపడటానికి. దేవుని మందిరములో అద్దము దేనికి సాదృశ్యంగా ఉంది అంటే వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. దేవునికి స్తోత్రం. ఒక మాట చూడండి, మీకు ఒక మాట చూపిస్తా. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం, యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 22, 23 వచనాలు చదవాలి త్వరగా. 22, 23 అద్భుతంగా ఉంటుంది ఈ పెళ్లి. మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి త్వరగా. మీరు వినువారు మాత్రమయ్యుండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునయ్యుండు. ఎవడైనను వాక్యమును వినువాడయ్యుండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో సహజ ముఖమును చూచుకొని మనుష్యుని పోలి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఎవరైనా వాక్యము విని దాని ప్రకారం నడుచుకోకపోతే అద్దములో తన సహజ ముఖమును చూసుకొని వెళ్ళిపోయేవాడు లెక్క. అర్థమవుతుందా? ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. రాయ్, ఒక్కసారి గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇప్పుడు లైన్లోకి రండి. అద్దం తీసుకొని, అద్దం చూసుకొని, ఆ అద్దంలో మన సహజ ముఖం చూసుకొని, ఆ అద్దంలో మన సహజ ముఖం గందరగోళంగా ఉన్నా, సరిగ్గా లేకపోయినా సరి చేసుకోకుండా వెళ్ళిపోతే పెండ్లి కుమారుడు చేసుకుంటాడా? ఏమండి, పెండ్లి కుమార్తె వెళ్ళి అద్దం చూసుకుంది, జుట్టంతా ముందుకు పడిపోయింది, లేకపోతే గందరగోళంగా ఉంది, అక్కడక్కడ మచ్చలు ఉన్నాయి ముఖానికి. ఇప్పుడు ఏం చేయాలి? పెండ్లి కుమార్తె అద్దం ముందుకు వెళ్ళినప్పుడు శుభ్రంగా చూసుకొని, అమ్మో నా ముఖం ఎలా ఉందని చెప్పి అవన్నీ తుడుచుకొని, చక్కగా దువ్వుకొని, జుట్టు, మంచి వస్త్రాలు, ఎక్కడెక్కడ ఏ ఇబ్బంది ఉందో ఆ ముఖంలో, ఎక్కడ బాగలేదో ఏం చేయాలి? ఈ పెండ్లి కుమార్తె అద్దంలో చూసుకొని సిద్ధపడాలి, అవునా కదా? స్తోత్రం చెప్పండి. ఒకవేళ సిద్ధపడకపోతే ఆ అమ్మాయి పెండ్లి కుమార్తె కాదు. పెండ్లి కుమార్తె అంటే కంపల్సరీ సిద్ధపడిద్ది అద్దంలో చూసుకొని. అలాగే వాక్యము అద్దానికి సాదృశ్యంగా ఉంది అంటే ఈ మందిరములో, ఈ విడిది గదిలో ఉండేటటువంటి మనం కూడా, దేవుని పిల్లలమైన మనం కూడా, వాక్యం అనే అద్దం మన దగ్గరకు వస్తున్నప్పుడు, ఇదిగో అయ్యా ఇది నీకు పొరపాటుగా ఉంది, ఇది నువ్వు చేయకూడదు, ఇది నువ్వు ఇలా ప్రవర్తిస్తున్నావు, ఇలా ప్రవర్తించకూడదు, నీ నోటితో అబద్ధాలు చెబుతున్నావు, అబద్ధాలు చెప్పకూడదు, నీ కళ్ళతో చూడకూడదు చూస్తున్నావు, నువ్వు చూడకూడదు, నువ్వు చేయకూడదు చేస్తున్నావు, చెయ్యకూడదు అని ఈ వాక్యం నీ దగ్గరికి వస్తున్నప్పుడు నువ్వేం చేయాలి? ఈ వాక్యం అనే అర్థం వస్తున్నప్పుడు నువ్వు నీ పొరపాట్లు సరి చేసుకోవాలి. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమవుతుందో ఈ పెళ్లి తంతు? వాక్యం అనే అర్థం నీ దగ్గరకు వస్తున్నప్పుడు
ఇదిగో ఈ కూడికల్లో దేవుని బిడ్డలు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వేం చేయాలంటే నిన్ను సరి చేసుకోవాలి. ఆ సరి చేసుకున్న వాళ్ళే నిజమైన పెండ్లి కుమార్తె. దేవునికి స్తోత్రం. రేపు వాళ్ళు యేసయ్యతో వివాహం చేసుకుంటారు. ఇక్కడ మగవాళ్ళకు ఒక డౌట్ రావచ్చు, వచ్చిందో రాలేదో కానీ, అయ్యా ఇందాక నుంచి పెండ్లి కుమార్తె అంటున్నాం, మేమేమో మగవాళ్ళం, ఆడవాళ్ళంటే పెండ్లి కుమార్తె, మమ్మల్ని కూడా కలిపేస్తావేంది వాళ్ళంటే, అందరూ రేపు పొద్దున ఈ శరీరాలు కలిగి ఉండరు. ఈ శరీరాలు ఉండవు. ఈ శరీరాలన్నీ మట్టిలో కలిసిపోతాయి. మహిమ శరీరం వస్తుంది. మహిమ శరీరానికి లింగ భేదం ఉండదు, మగ ఆడ ఉండదు. అందరూ ఒకటే మహిమ శరీరం ధరించుంటారు. వాళ్ళు యేసయ్యతో రేపు పొద్దున పెళ్లి చేసుకుంటారు. దేవునికి స్తోత్రం. ఎంతమందికి అర్థమైందో? మగవాళ్ళకి అర్థం కావాలి ముందు. మీరు కూడా పెండ్లి కుమార్తె లెక్కలోకి వచ్చేస్తారు. మనందరం పెండ్లి కుమార్తె అంటే ఆత్మీయంగా ఆయనతో సహవాసం చేయటం అన్నమాట. ఈ శరీరాలు ఉండవు, మనకి లింగ భేదం ఉండదు, మగ ఆడ అనేది ఉండదు. అందరూ ఒకటే అయిపోతారు, ఒక్క శరీరం ధరిస్తారు. దాన్ని మహిమ శరీరం అంటారు. అది దేవుడిస్తాడు. ఈ శరీరం కంపండి. ఈ శరీరం ఏంటి? అరే చిన్న పుండు పడినీయండి, అసలుకి చూడగలమా? ఈ మధ్య షుగర్ అనేది వచ్చింది కదా. ఈ షుగర్ వచ్చినటువంటి వాళ్ళకి ఒక చిన్న పుండు పడితే ఆ పుండును చూడండి మీరు, ఎంత కంపో, ఎంత అసలు భరించలేం మనం. వాళ్ళతో కాసేపు ఉండలేం మనం, అవునా కదండి? అది అంత కంపండి ఈ శరీరం. అసలు నువ్వు చచ్చాక 4 రోజులు నిన్ను కానీ ఐస్ బాక్స్లో పెట్టకుండా పక్కన పెడితే నువ్వు ఉంటావు. ఎంత భయంకరంగా ఉంటుందంటే పరిస్థితి అంత భయంకరంగా ఉంటుంది. అంత కంపు, అంత అసలు ఊహించలేం, భరించలేం. అటువంటిది ఈ శరీరం. ఈ శరీరంతో ఆయన పెళ్లి చేసుకోడు. చండాలమైన ఈ కంపు కొట్టే శరీరంతో నేను వివాహం చేసుకునేది అంటాడు ఆయన. కాబట్టి ఈ శరీరాలు ఉండవు, మహిమ శరీరాలు వస్తాయి. మనం మహిమ శరీరాలు కప్పుకుంటాం. పౌలయ్య గారు చెప్తాడు, ఇది కొరింథీయులకు రాసిన పత్రికలో, క్షణకాలములోనే మహిమ శరీరాలు ధరిస్తాం మనం. ఆ మహిమ శరీరాలతో అప్పుడు యేసయ్య మనల్ని వివాహం ఆడతాడు. ఈ మహిమ శరీరాలు అందరికి వచ్చేస్తాయి. మగ ఆడ అనేది ఉండదు, లింగ భేదం ఉండదు, అందరూ మహిమ శరీరాలు. అప్పుడు యేసయ్యతో పెండ్లి తంతు అక్కడ జరిగిద్ది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మనందరం పెండ్లి కుమార్తె అవుతాం. మగవాళ్ళు సిద్ధపడాలి, ఆడవాళ్ళు సిద్ధపడాలి. ఆ లెక్కన మనందరం సిద్ధపడాలి. అద్దం చూసుకున్నప్పుడు నా పొరపాట్లు ఏంటి, నేను ఏం పొరపాటు చేస్తున్నాను, దేవునికి వ్యతిరేక పని ఏం చేస్తున్నాను, దేవుణ్ణి బాధ పెట్టే పని ఏం చేస్తున్నాను. పెండ్లి కుమార్తె విడిది గదిలోకి వెళ్ళి అద్దం చూసుకొని సిద్ధపడకుండా బయటకు వస్తే పెండ్లి కొడుకు బాధపడ్డా? ఈ అమ్మాయి ఏంది బాబు ఇలా వచ్చింది బయటికి సిద్ధపడకుండా అని చెప్పి బాధపడ్డా? యేసయ్య కూడా రేపు పొద్దున బాధపడతాడు నువ్వు సిద్ధపడకుండా బయటకు వస్తే. మొట్టమొదటి సిద్ధం ఏంటంటే అద్దం అనే వాక్యములో నిన్ను నువ్వు చూసుకొని నీ పొరపాట్లు తెలుసుకొని, ఒకవేళ నువ్వు చదవకపోయినా తెలుసుకోకపోయినా పాస్ గారు చెబుతున్నప్పుడు అది తెలుసుకొని సిద్ధపడితే మంచిది. ఈ రోజుల్లో చాలామంది పాస్ గారు చెబుతుంటే సిద్ధపడట్లా, వ్యతిరేకంగా ఆలోచన చేస్తున్నారు. కొంతమంది నా గురించే చెబుతున్నాడు పాస్ గారు, నీ గురించి చెబుతానికి ఏం పని ఉండదు ఏంది పాస్ గారికి. కొంతమంది అనుకుంటారు నా గురించి ఈరోజు అంతా నా గురించే చెప్పాడు తెలుసా పాస్ గారు. అంటే నీ గురించి చెప్పాడని నువ్వు అన్నావంటే ఆ లోపం ఎవరిలో ఉంది చెప్పండి? నీలో ఉంటేనే నువ్వు ఆ మాట అంటున్నావు. నా గురించే చెబుతున్నాడు అంటే ఆ లోపం ఉంది, నువ్వు సరి చేసుకోవట్లా. నువ్వు సరి చేసుకుంటే నువ్వు పెండ్లి కుమార్తె లిస్టులోకి వస్తావు, వధువు లిస్టులోకి వస్తావు. రేపొద్దున యేసయ్యని పెండ్లాడే లిస్టులోకి వస్తావు. ఆ మహా గొప్పదైన ఆ గొర్రెపిల్ల వివాహ మహోత్సవంలో నువ్వు ఉంటావు. లేదనుకో యేసయ్య ఏమంటాడు తెలుసు ఆ టైంలో, నువ్వెవరో నాకు తెలియదు బయటకు పో అన్నాడు. ఆ సిద్ధపడని కన్నికలను ఏమన్నాడు యేసయ్య, మీరెవరో నాకు తెలియదు, సిద్ధపడిన వాళ్ళు నాతో విందులో ఉంటారు, లోపల పెండ్లిలో మీరు బయట ఉంటారు, మీరెవరో నాకు తెలియదు. వాళ్ళు నూనె తెచ్చుకోవాలా పాపం. మీకు చాలాసార్లు చెప్పే ఈ కథ. దివిటీలు ఎలగటానికి నూనె తెచ్చుకోవాలా, దివిటీలు ఆరిపోయి బయటికి వెళ్ళిపోయారు. మీరెవరో నాకు తెలియదు అన్నాడు యేసయ్య. అలాగే రేపు పొద్దున సిద్ధపడనటువంటి వాళ్ళను కూడా వాక్యమనే అర్థములో వారి పొరపాట్లను వారు సరి చేసుకోకుండా అవే పొరపాట్లు కలిగి ముందుకు వెళ్ళే వారిని కూడా రేపు పొద్దున అదే మాట అంటాడు. అందుకనే ప్రభువా నన్ను క్షమించయ్యా, నీ వాక్యమనే అర్థంలో పొరపాట్లు ఏదో నేను తెలుసుకున్నానయ్యా, నీకు వ్యతిరేకంగా ఏమి చేయకూడదో నేను తెలుసుకున్నాను ప్రభువా, నేను అవి చేస్తానయ్యా, నన్ను బలపరుచయ్యని ఎప్పటికప్పుడు ప్రార్థన చేసుకుంటా దేవుని దగ్గర క్షమాపణ పొందుకుంటా వెళ్ళిన వాళ్ళు చక్కగా అలంకరించబడిన పెండ్లి కుమార్తె వలె ఉంటారు. దేవునికి స్తోత్రం.
లేకపోతే నువ్వు సిద్ధపడలా, లాభంలా, పెళ్ళి జరగదు. యేసయ్య పెళ్లి చేసుకోడు నిన్ను. ఆ పెండ్లి విందులో పాల్గొనటం గొప్ప ధన్యతండి. గదిలో నుంచి పెండ్లి కుమార్తె రావాలి. ఎలా రావాలంటే సిద్ధపడి రావాలి. పెండ్లి కుమార్తెకి ఇచ్చిన విడిది గదిలో అద్దం ఉంటుంది. ఇంకా ఏముంటుందో తెలుసా? ప్రాముఖ్యంగా మరి స్త్రీకి అందం ఏంటి? అందము స్త్రీకి ప్రాముఖ్యంగా అందం ఎందులో ఉంటుందో తెలుసా? ఎందులో? జుట్టులో ఉంటుందండి. వెంట్రుకలు స్త్రీకి అందాన్ని ఇస్తాయి. అందుకనే స్త్రీ ఈ జుట్టుని జాగ్రత్తగా చూసుకుంటుంది, జాగ్రత్తగా పెంచుకోవాలి. స్త్రీలు జుట్టుని కట్ చేసుకోకూడదు, ఇది ఆజ్ఞ. ఆ తర్వాత అందుకనే ప్రార్థనలో వచ్చినప్పుడు వారు ముసుకేసుకోవాలి, వారు అందాన్ని కప్పుకున్నట్టు. వారి జడ ఎంట్రుకలు కనపడకూడదు. అందుకనే ముసుకేసుకోమంటే ఈ రోజుల్లో స్టైల్ అయిపోయింది, ముసుగులు లేకుండానే వెళ్ళిపోతున్నారు స్త్రీలు. సరే, అది పక్కన పెడదాం, మనకెందుకు. కానీ అదంతా దేవుడు తీర్పు తీరుస్తాడు, దేవుడు చూసుకుంటాడు. స్త్రీకి ఎంట్రుకలు చాలా చాలా విలువైనవి కాబట్టి ఎంట్రుకలను చాలా జాగ్రత్తగా, మందిరానికి వచ్చేటప్పుడు స్త్రీలు ఏం చేస్తారమ్మా? మీరు దూకుంటారా, దూకోకుండా వస్తారా? ఏం చేస్తారు? ముందు చేసేది ఎంట్రుకలే కదా. ముందు దువ్వుకొని ఆ తర్వాత అలంకరణ చేసుకొని రావాలి. అంటే దువ్వుకోవటానికి మనకేం కావాలి? దువ్వెన కావాలి. దువ్వెన ఎక్కడ ఉంటుంది? విడిది గదిలో ఉంటుంది. ఇంతకీ దువ్వెన ఏం చేస్తుంది? స్త్రీలకు ఉన్నటువంటి ఆ చిక్కుముడులన్నిటినీ విడిపిస్తూ ఉంటుంది. ఆ చిక్కుముడులన్నిటినీ తీసివేసి చక్కగా ఆ ఎంట్రుకలను జడేసుకోవటానికో అలంకరించుకోవటానికో ఈ దువ్వెన అనేది ఉపయోగపడిద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఈ విడిది గదిలో కూడా మన చిక్కుముడులన్నిటినీ విప్పేది ఏంటి అంటే దువ్వెనకు సాదృశ్యంగా ఉన్న ప్రార్థన. దేవునికి స్తోత్రం. విడిది గదిలో ఉన్నటువంటి పెండ్లి కుమార్తె ప్రార్థన చేసుకోవాలి, వాక్యాన్ని ధ్యానం చేయాలి, వాక్యం ప్రకారం నడుచుకోవాలి, తన పొరపాట్లు సరిదిద్దుకోవాలి, వాక్యం అనే అద్దములో అలంకరించుకొని దువ్వెన అనేటటువంటి ప్రార్థనతో ఎప్పుడూ ప్రార్థనాపూర్వకంగా ముందుకు సాగాలి. ప్రార్థన చేసుకున్న విశ్వాసినే రేపొద్దున ఆయన పెండ్లి చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. దువ్వెన ఏ విధంగా చిక్కుముడిలిప్పిద్దో ప్రార్థన నీ బ్రతుకును మార్చేసిద్ది. ప్రార్థన సాతాను నీ దగ్గరకు రాకుండా నిన్ను కాపాడిద్ది. ప్రార్థన నీ చిక్కుముడులన్నిటినీ, నీ చిక్కు సమస్యలన్నిటినీ వదలగొట్టిద్ది. ప్రార్థన అనే ఆయుధం ప్రతి విశ్వాసి కలిగి ఉండాలి, ప్రతి పెండ్లి కుమార్తె కలిగి ఉండాలి. మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం విశ్వాసులం, రేపు భవిష్యత్తులో పెండ్లి కుమార్తెలం, వధువులో. నువ్వెవరో? వధువు, పెండ్లి కుమార్తె. చెప్పండి, మనం ఎవరో? పెండ్లి కుమార్తెలం. మనం ఎవరో? రైట్, మనం గట్టిగా చెప్పాలి. రేపొద్దున యేసయ్య పెండ్లి కుమారుడితో పెండ్లి చేయబడే పెండ్లి కుమార్తెలం మనం. కాబట్టి దువ్వెన చాలా అవసరం, అద్దం చాలా అవసరం.